అల్లదూరు మండలంలో ఈరోజు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలన్నింటినీ కూడా డిసెంబర్ 9 గల అమలు చేస్తామని చెప్పిర్రో అనేకమైన గ్యారెంటీలు 420 420 హామీలు ఇచ్చారు వాళ్ళు. ఆ 420 హామీలని సంవత్సరం వరకు కూడా ఇప్పటి వరకు అమలు చేయలేరు. వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కనీసం కేసీఆర్ గారు ముందు ఏదైతే ఇచ్చిండ్రో కనీసం వాటిని కూడా అమలు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ మనకు అర్థమైంది ఏంటంటే వాళ్లకు పాలన చేత కాదు, ఎట్లా పాలించాలనో వాళ్లకు తెలియదు, ఈ ప్రజల అవసరాలు వాళ్లకు తెలియదు అని చెప్పి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మేము వాళ్ళ తీరును నిరసిస్తూ ఆ పాలకులు ఎవరైతే రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కావచ్చు, మా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర రాజనరసింహ కావచ్చు, వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రిమండలి అట్లాగే ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ హామీలు ఇచ్చిండ్రు, సోనియా గాంధీ హామీలు ఇచ్చింది, అట్లాగే ప్రియాంక గాంధీ కూడా హామీలు ఇచ్చింది. అందరు కలిసి హామీలు ఇచ్చి మేము దీనికి గ్యారంటీగా ఉంటాం, ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి మన తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండ్రు. ఆ మాట ప్రకారమే మా తెలంగాణ ప్రజలందరూ వాళ్ళకు అనుకూలంగా ఓటేసారు. ఓటేసి సంవత్సరం అయింది. మరి ఏమైంది? సంవత్సరం అయిన తర్వాత కూడా మీకు రైతులు కనబడతలేరు, పేద మహిళలు కనబడతలేరు, ఇంట్లో ఉండే గృహిణులు కనబడతలేరు, మా కళ్యాణ లక్ష్మి కోసం ఆశగా ఎదురు చూస్తున్న మా అమ్మలు మీకు కనబడతలేరు, రైతు భరోసా పెంచుతున్నావు, అది పెంచలేవు, 24 గంటల కరెంటు సరిగ్గా వస్తలేదు. అట్లాగే మా కాన్పైన మా తల్లులకు వచ్చే కేసీఆర్ కిట్టును బంద్ చేసిండ్రు. మా సింగూరు నీళ్లను కాలువను ఇప్పటిదాకా మీరు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మా పుల్కలులకు ఆందోళనలకు సింగూరు కాలువను కూడా వదిలిపెట్టలేరు ఇప్పటిదాకా. ఇంకా ఏది కూడా ప్రజలకు పనికొచ్చే, ఇంకా రోడ్లు బాగలేవు, రోడ్లన్నీ చేస్తామని చెప్పి అన్నారు. మేము రోడ్లన్నింటి మేము శాంక్షన్ చేయించినాం. మీరు వచ్చిన వెంటనే రోడ్లన్నీ క్యాన్సిల్ చేసారు, అన్ని రద్దు చేశారు, అన్నిటికీ క్యాన్సిల్ చేశారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా మీ హయాంలో జరగలేదు. మేము 5 సంవత్సరాలు, నేను ఆఫ్టర్లో ఎమ్మెల్యేను, 2 సంవత్సరాలు నాకు కరోనా పోయింది. నేనున్న తర్వాత దాదాపు 300 కోట్లు రోడ్లకు శాంక్షన్ చేయించిన. ఒక్కొక్క ఊరికి 50 లక్షల రూపాయలు ఇచ్చాడు, ఒక్కొక్క ఊరికి గ్రామ పంచాయతీలకు. మరి మీరు ఏమి ఇచ్చిండ్రు, ఏం పెట్టిండ్రు? ఇప్పటిదాకా ఒక్క పైస లేదు. గ్రామాల్లో అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, పెండింగ్ బిల్స్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.